లో ఒక విచిత్రమైన వార్త ప్రబలింది. లేదు లేదుట పోతనగారు మనసు మార్చుకున్నారట, పోతనగారు ఎవరో రాజుగారికి పట్టుకెళ్ళి అంకితం ఇచ్చేస్తున్నారట భాగవతాన్నని. ఒకనాటి రాత్రి పోతనగారు తనకున్న కుటీరంలో పడుకుని ఉండగా ఎవరో స్త్రీ వెక్కి వెక్కి ఏడుస్తున్నట్టు వినపడింది. ఆయన తటాలున పడుకున్న మంచం మించి లేచి చూశారు. తెల్లటి బట్ట కట్టుకొని సరస్వతీదేవి నిలబడి ఏడుస్తుంటే కాటుక కరిగిపోయి ఆమె యొక్క వక్షస్థలం మీద పడితే తెల్లటి చీర నల్లగా అయిపోయింది. అప్పుడు చూసి గుర్తుపట్టి, ఓ భాగవతాన్ని రాజులకు అంకితం ఇస్తానని అందరూ అంటుంటే నమ్ముతున్నావా అమ్మా అని, కాటుక కంటి నీరు చనుకట్టుపయింపడ ఏల ఎచ్చదో కైటభరాజు మర్దనుని గదిలి కోడలా, ఓ మదంబ, ఓ హటక గర్భురాణి, నిన్నాకటికిన్ కొనిపోయి అల కర్ణాటక కిరాత కీచకులకు అమ్మను త్రిశుద్ధిగా నమ్ము భారతి. అమ్మా నిన్ను అంకితం ఇవ్వనమ్మా, నిన్ను రామచంద్రమూర్తికే అంకితం ఇచ్చి కైవల్యం పొందుతాను తప్ప ఈ భాగవతాన్ని దేనికోసమూ వెలగించనమ్మా. దీన్ని కొనగలిగిన వాడు లేడు. నేను ఈ భాగవతాన్ని ఎవ్వరికీ కూడా స్వార్థ ప్రయోజనాల కోసమని ఇవ్వట్లేదమ్మా అని చెప్పుకున్న మహానుభావుడు పోతనగారు. పోతనగారు చేసినటువంటి ఒక్కొక్క పద్యం ఎన్ని అర్థాలతో ప్రకాశించిందో. మీకు ఉదాహరణకు ఒక్క మాట చెప్తాను. ఆ శ్రీకైవల్య పదంబు చేరుట కొనై అన్న పద్యంలోనే చిట్ట చివర మహానందాంగన డింబకున్ అంటారు. వారు గొప్ప శ్రీ విద్యోపాసకులు, ఆయనకి తెలియని రహస్యాలు లేవు. మహానందాంగన అంటే కొంతమంది మహాత్ములు అన్నారు, ఆనందములకు హద్దులు ఉంటాయి. మనుష్యానందము, దేవానందము, బృహస్పతి ఆనందము, ఇలాగా ఆ ఆనందములలో అన్నిటికన్నా పైహద్దు మహానందం. ఆ మహానందాంగన అంటే మహానందాంగన స్వరూపంగా ఉండేది ఎవరు అంటే సాక్షాత్ పరదేవత ఉంటుంది, కామాక్షి పరదేవత. ఆ కామాక్షి పరదేవత యొక్క డింబకుడు. ఎందుకని? కరాంగుళి నకోత్పన్న నారాయణ దశాకృతి. అమ్మవారు ఇలా అంటే 10 వేళ్లలోంచి 10 అవతారాలు వచ్చాయి. దశావతారాలు ఎవరి వేళ్లలోంచి వచ్చాయో అటువంటి మహానందాంగన అయినటువంటి పరదేవత యొక్క బిడ్డడుగా 10 రూపములను పొందినటువంటి విష్ణు కథలను చెప్తున్నాను అని చెప్పడం ఒక అర్థం. ఆ ఒక్క శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రీక స్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానాకంజాత భవండ కుంభకు మహానందాంగన డింబకున్నని ఒక్కొక్క పద్యంలో ఎన్ని ప్రయోగాలు చేశారో మహానుభావుడు. ఆంధ్రీకరించడం ప్రారంభిస్తూ ఆయన కులదైవం దుర్గమ్మ, ఆ దుర్గమ్మని ప్రార్థన చేశారు. అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ, తన్నులు నమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండెడియమ్మ దుర్గమాయమ్మ, కృపాబ్ధినిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అన్నారు. అందులో ఎన్ని మాటలో అమ్మ 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 అంటారు, ఆదరోక్తి అంటారు. ఏదైనా ఒక విషయం మీద మీకు విశేషమైన ప్రేమ ఉందనుకోండి, అమ్మ ఎదురుగుండా నిలబడి ఉందనుకోండి, మాట్లాడేటప్పుడు అమ్మ 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 అంటాం. ఎదురువారిని చూసినప్పుడు మీకు గొప్ప ఆదరభావం కలిగిందనుకోండి, గౌరవం కలిగిందనుకోండి, వారితో మాట్లాడేటప్పుడు అమ్మ 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 అని 4 మాటలు అమ్మ అని పిలిచి మాట్లాడతారు. అంటే ఆదరభావం. పరదేవత పేరు చెప్పేటప్పటికీ పోతనగారికి ఉండేటటువంటి ఆదరభావానికి ఈ పద్యం గుర్తు. అమ్మలగన్నయమ్మ, అమ్మలని కన్న అమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, 3 అమ్మలకి మూలమైన అమ్మ. ఎవరావిడ అంటే దుర్గమాయమ్మ. ఆయనే చెప్పేశారు. ఏ అమ్మలని కన్న అమ్మ అంటే మనం లోకంలో 8 మాతృకా స్వరూపాలని చెప్తాం, అష్టమాతృకలు అని వాళ్ళని ప్రధానం చేసి మాట్లాడతారు. 2 అమ్మలగన్నయమ్మ అంటే ఈ వాంగ్మయం అంతా దేంట్లోంచి వచ్చింది అంటే 51 మాతృకా వర్ణములలోంచి వచ్చింది. ఆ 51 అక్షరాల్ని మాతృకలు అంటారు. ఆ మాతృకా వర్ణములన్నీ కూడా అమ్మవారి దగ్గర నుంచే వచ్చాయి కాబట్టి అమ్మలగన్న యమ్మ సమస్త వాంగ్మయ స్వరూపిణి. అందుకే ఆదిక్షాంత సమస్త వర్ణనికరీ శంభు ప్రియేశాంకరి అంటారు శంకర్లు. అటువంటి అమ్మ అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి అయి 3కి అమ్మ అయినటువంటి చండీపరాదేవత. అటువంటి చండీపరాదేవతని స్తోత్రం చేశారు పోతన గారు.
కాబట్టి అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ. చాలా పెద్దమ్మ అంటే ఏ చండీ పరాదేవత శ్రీచక్రం యొక్క బిందువు మీద రాజరాజేశ్వరీ స్వరూపంగా పాలకురాలై కూర్చుని ఉంటుందో, ఏ తల్లి అనుగ్రహంతో ఒక్కసారి చూసినా ఆవిడ బొటనవేలికున్నటువంటి కాలి బొటనవేలి కాంతి ఆ హోమం జరిగినప్పుడు చండీపరదేవత సంతోషించినప్పుడు విస్తరిస్తే ఎంత గొప్ప కోరికలైనా తీరుతాయో. శంకరులంతటి వారంటారు సౌందర్యలహరిలో, నఖైర్నాకస్త్రీణాం కరకమల సంకోచశిశిభి తరుణాం దివ్యాణాం హసత ఇవతే చండిచరణౌ ఫలాని స్వస్థేభ్య కిసలయకరాగ్రేణ దతత దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిషమాహ్నాయ దదతౌ అంటారు. అంత శక్తివంతురాలు ఆ చండీపరదేవత. అందుకే ఆ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపమైనటువంటి చండీపరదేవత రాజరాజేశ్వరిగా శ్రీచక్ర బిందువు మీద కూర్చునుంటే, పరిపాలకురాలై ఆమె కూర్చునుంటే, అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ. సురారులు అంటే రాక్షసులు. రాక్షసుల కన్న తల్లి ఏడిచేటట్టుగా రాక్షస సంహారం చేయగలిగినటువంటి తల్లి. అందుకే అవతారాలు స్వీకరిస్తుంది. దేవీ భాగవతంలో ప్రతిజ్ఞ చేస్తుంది, యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవ తదా తేషాంచ రక్షార్థం దేహం సంధారయామ్యహం అంటుంది. నేను ఎప్పుడెప్పుడు పరమ భాగవతులైన వాడిని బాధ పెట్టేటటువంటి రాక్షసులు ప్రబలుతారో అప్పుడప్పుడు వాళ్ళని మర్దించడానికి అవతార స్వీకారం చేస్తానంటుంది. అటువంటి తల్లి కాబట్టి సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనంబున ఉండెడియమ్మ. ఎప్పుడు ఆ చండీపరదేవతని దృష్టిలో పెట్టుకుని శ్రీచక్రము యొక్క చుట్టూ ఉన్నటువంటి 8 స్థానములలో నిలబడి ఉండేటటువంటి అమ్మవార్లు ఉంటారు. వాళ్ళని అష్టమాతృకలు అని పిలుస్తారు. బ్రాహ్మి, మహేశ్వరి, వైష్ణవి, అలాగే కౌమారి, మాహేంద్రి, చాముండ, మహాలక్ష్మి, ఇటువంటివి 8 స్వరూపాలు. ఈ 8 అష్టమాతృకలు అంటారు. వీళ్ళు శ్రీచక్ర బిందువుకి చుట్టూ ఉంటారు 8 స్థానాల్లో. కాబట్టి ఆ సురారులమ్మ కడుపారడి బుచ్చిన యమ్మ తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనంబున ఉండడి అమ్మ దుర్గా మా అమ్మ. ఆ దుర్గమ్మ మా అమ్మ. దుర్గ మాయమ్మ కృపాబ్ధినిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. ఆ తల్లి నాకు మహత్వము, కవిత్వము, పటుత్వము, సంపద ఇవ్వాలి. నిజానికి పోతన గారు చేసిన అద్భుత ప్రయోగం ఏమిటంటే, ఈ పద్యంలో సంస్కృతంలో బీజాక్షరాల్ని లలితా సహస్రనామ స్తోత్రం చదివేటప్పుడు, చండీపరదేవతా మంత్రాలు చెప్పేటప్పుడు ఏవి వాడతారో వాటిని తెలుగు పద్యంలోకి తీసుకొచ్చేశారు. మహత్వ ఓం, కవిత్వ ఐం, పటుత్వ హ్రీం, సంపదల్ శ్రీం. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఎక్కడ ఉన్నా చెప్పుకోవడానికి వీలుగా దాన్ని తెలుగు పద్యంలోకి తర్జుమా చేశారు. అది ఒక్క పోతన గారికే సాధ్యం. పోతన గారి ఒక్కొక్క పద్యం అంటే అంత అద్భుతమైనటువంటి రీతిలో లోకానికి అందించారు. నిజంగా చెప్పాలి అంటే వ్యక్తిగతంగా నా దృష్టిలో తెలుగువారందరూ పోతన గారికి రుణపడిపోయారు. ఎందుకని అంటే వారు తెలుగువారి అభ్యున్నతి కోసం అంత గొప్ప గొప్ప పద్యాలు ఇచ్చారు. 11 సరస్వతీ మంత్రాలు ఉన్నాయి. ప్రతి సరస్వతీ మంత్రంలోనూ కూడా ధ్యాన శ్లోకం ఉంది. ప్రతి ధ్యాన శ్లోకంలోనూ కూడా సర్వశుక్లా సరస్వతి, సరస్వతీదేవిని తెల్లగా వర్ణిస్తారు. 11 సరస్వతీ మంత్రాలలో ఉన్నటువంటి ధ్యాన శ్లోకాలలో ఉన్నటువంటి తెల్లని సరస్వతీ స్వరూపాన్ని దృష్టిలో పెట్టుకొని పోతన గారు 11 శ్లోకాలు, 11 శ్లోకాలలో 11 మంత్రాలలో ఉన్న శక్తిని ఒక్క పద్యంలోకి తీసుకొచ్చి సరస్వతి అనుగ్రహం పొందడానికి అవకాశం కల్పించారు. నిజానికి ఇది పిల్లలందరూ ధారణ చేసి రోజు చెప్పుకోవలసిన పద్యం. 11 మంత్రాలు, సరస్వతీ మంత్రాలకున్న ధ్యాన శ్లోకాల్ని కలిపి ఒక తెలుగు పద్యం చేశారు పోతన గారు. అందులో శారద నీరదేందుగనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేర రజతాచలకాశ ఫణీశ కుంద మందార సుధాపయోధిసిత తామర సామర వాహినీ శుభాకారత నొప్పు నిన్ను మది కానగనెన్నడు కల్గు భారతి అంటారు.